హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. Hello everyone, welcome to our YouTube channel Vikyan Lucky Talks and welcome back to another video. ఈ వీడియోలో మీ అందరికీ నా దివాళీ ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. అండ్ లాస్ట్లో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దివాళీ ముందు రోజు వెళ్ళి ఏమేం షాప్ చేసామో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ దియాస్, ఇవి నాకు చాలా నచ్చాయి. 3 డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ చిన్న పాట్ తీసుకున్న, ఎంట్రన్స్లో వాటర్ వేసి పెట్టడానికి చాలా క్యూట్ ఉంది కదా. అండ్ ఈవినింగ్ దీపాలు వెలిగించడానికి 3 టైప్స్ ఆఫ్ దియాస్ తీసుకున్నాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్ అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ ప్రముఖులు తీసుకున్నాను నేను. సో వీటిని అవి కలర్ చేశారు. అండ్ రంగోలీ వేయడానికి కలర్స్ తీసుకున్నాను, 5 డిఫరెంట్ కలర్స్ అండ్ ఒకటి వైట్ ముగ్గు పిండి తీసుకున్నాను నేను. అండ్ ఎంట్రన్స్ డోర్ దగ్గర స్టిక్ చేయడానికి లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు ఉన్న ఒక స్టిక్కర్ తీసుకున్నాను. అండ్ ఫుట్ ప్రింట్స్ తీసుకున్నాను. అండ్ ఇవి డెకోర్ చేయడానికి హ్యాంగింగ్స్ తీసుకున్నాను. 2 టైప్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫెస్టివల్ సీజన్లో ఏం కొనాలన్నా అవి డబల్ రేటే చెప్తారు. సో ఎప్పుడైనా సరే ముందుగా కొని ఉంచుకోవాలి. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కానీ అవి పాడైపోయినాయి అని చెప్పి నేను మళ్ళీ కొత్తగా తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్నాను, అవి 200కి తీసుకున్నాను. ఇప్పుడు ఈచ్ వన్ 200 చెప్తున్నారు. చూసారా ఎంత డిమాండ్ ఉందో. సో ఎనీవేస్ తీసేసుకున్నాం అవి. ఇంకా క్రాకర్స్ అంటారా, క్రాకర్స్ అయితే ఇక్కడ బ్యాన్, కానీ బయట స్టాల్స్ అవి పెట్టి చిన్న చిన్నవి అయితే సేల్ చేస్తున్నారు. అండ్ దగ్గరికి పిలిచి మీకు పెద్ద బాంబులు కూడా కావాలి అంటే మా దగ్గర ఉన్నాయి, తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. అంటే పోలీసులకి తెలియకుండా పెద్ద పెద్ద బాంబుల్ని కూడా సేల్ చేస్తున్నారు. సో మేమైతే కొన్ని తీసుకున్నాము. చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. సో మన దగ్గర అయితే 1500కి 2000కి ప్యాకేజ్ వచ్చేస్తుంది. మేము తీసుకునే ఈ కొన్ని క్రాకర్స్ 2500. అంటే మీరు బిలీవ్ చేస్తారా? మెయిన్ మా విక్కీ కోసం, మా విక్కీకి క్రాకర్స్ కాల్చడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. వాడి కోసం ఈ క్రాకర్స్ తీసుకోవడం. లాస్ట్ ఇయర్ అయితే 10,000 వాడు ఒక్కడే అన్ని క్రాకర్స్ పేల్చాడు. సో ఇయర్ తగ్గించేసాం. ఫస్ట్ 2 days 1000 రూపీస్ అవగొట్టేశాడు. ఇవన్నీ జాగ్రత్తగా దాచుకోనన్నా రేపు కాల్చుకోవడానికి అని చెప్పాం. దియాస్ అన్నీ కూడా వాటర్లో వేసేసాను. ఒక 5 minutes అలా ఉంచి బయట ఎండ్లో పెడతాను. మా హస్బెండ్ వచ్చేసి లైటింగ్స్ పెడుతున్నారు. ఇంకా ఇక్కడ నేనైతే నా రంగోలీ స్టార్ట్ చేసేసాను. బయట ఎంట్రన్స్లో వేస్తున్నాను. ఢిల్లీలో ఇదే మా లాస్ట్ ఫెస్టివల్. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటామో తెలీదు. మాకు ఈ మంత్ ఎండింగ్కి తెలుస్తుంది ట్రాన్స్ఫర్ ఎక్కడ అన్నది. సో నా ఫ్రెండ్స్కి అయితే చాలామందికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ రంగోలీ ఏదో నాకు వచ్చినట్టు ఇలా వేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఈవినింగ్ 4:30 అయిపోయింది. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి స్టవ్ మీద పప్పు అన్నం పెట్టాను ఉపారం పెట్టడానికి. అండ్ బెల్లంతో అట్లు వేస్తాం కదా, సో ఆ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి వచ్చి హాల్లో ఫ్లేవర్స్తో డెకోర్ చేస్తున్నాను. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా తెచ్చాం డెకోర్ చేయడానికి. సో ఇంకా హాల్లో డెకోర్ చేసేస్తున్నాను. ఈ దివాళీ వ్లాగ్ పెద్దగా షూట్ చేయలేదు. బయటికి వెళ్ళడం రావడం బిజీ అయిపోవడం వల్ల కొన్ని క్లిప్స్ని నేను షూట్ చేశాను, అవే మీకు చూపిస్తున్నాను. సో ఫైనల్గా హాల్లో కూడా డెకోర్ చేసేసాను. అండ్ నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. పూజ కూడా చేసేసుకున్నాను. ఎలా చేసుకున్నానో చూపిస్తాను. అండ్ మీ అందరూ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా పూజది చేసేసుకున్నాను నేను. హస్బెండ్ కూడా దీపాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. అవన్నీ కూడా తులసం దగ్గర, బయట, హాల్లో అన్నిటి దగ్గర పెట్టేశాము. రంగోలీ దీపాలు పెట్టాక ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మా లక్కీ బయటికి లోపలికి తిరుగుతూ అటు ఇటు చేసేసింది. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని మేము కిందకి వెళ్ళాలి. మా కోసం మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ దివాళీని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ విషెస్. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. అందరూ క్రాకర్స్ కాల్చినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కాల్చండి. సో మేము కూడా ఇప్పుడు కిందకి వెళ్తున్నాం క్రాకర్స్ కాల్చడానికి. రోజు దీపావళి